అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. మంచి మంచి విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయాలి. పదే పదే చెప్పేదే, వీడియోస్ షేర్ చేస్తారా చెయ్యరా అనేది తర్వాత సంగతి. సమాజానికి మేలు జరగాలి. చాలామంది నెగటివ్ ఎనర్జీగా ఉన్న వాళ్ళు పాజిటివ్ అయ్యి వాళ్ళందరూ మంచిగా మారాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నడపడం జరుగుతుంది. మంచిగా ఆదివారం సమయం ఉంటుంది. ఆ సమయంలో ఎంతో రీల్స్కి ఎంటర్టైన్మెంట్కి ఇస్తూ ఉంటాం, కానీ జీవితాన్ని చక్కపరుచుకోవడానికి సూత్రాలను మాత్రం మనం చూడం. అట్లా చూసినా మనకు అవి బోరింగ్ అనిపిస్తాయి. కానీ బోరింగ్ అనిపించినా విజయం సాధించాలి, జీవితంలో గెలవాలంటే ఓపిక చేసుకొని చూడాల్సిందే, సహనం ఉండాల్సిందే. మంచి వీడియో పెట్టినప్పుడు దానికి లైక్ చేయడం, కామెంట్ పెట్టడం సహజ ధర్మం. కాబట్టి నేను మంచి వీడియోస్ పెడుతూ ఉన్నా, నాకు కొంచెం స్వార్థం కూడా ఉంది. నా వీడియోస్ ఎక్కువ చూడడం వల్ల నా యూట్యూబ్ ఛానల్కి చాలా ఉపయోగం ఉంది. కాబట్టి నా మంచి చేయడంలో నాకు కూడా స్వార్థం ఉంది. ఎందుకంటే వీడియోస్ చూడడం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది, మంచి విషయాలు వాళ్ళ బ్రెయిన్లో ఎక్కుతున్నాయి. వాళ్ళు సహజంగా వాళ్ళు పనిచేసేటప్పుడు ఈ మెథడాలజీ వాళ్ళకి పనిచేస్తుంది అనే ఆనందం ఉంది. రెండు, నా వీడియోస్ చూడడం వల్ల నాకు వ్యూస్ కూడా పెరుగుతున్నాయి, నాకు కూడా ఏదో రకంగా ఉపయోగం అవుతుంది. కాబట్టి ఇటు ఆశ ఉంది, ఇటు ఈ ఆశ ఉంది, రెండు ఉన్నాయి, రెండు నెరవేరుతున్నాయి. కాబట్టి మంచిగా వీడియోని చూసిన తర్వాత మంచి పాజిటివ్ కామెంట్, అట్లాగే మంచిగా లైక్ ఇవ్వండి. కాబట్టి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు. అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారు వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు కొంచెం సంఖ్య పెరుగుతుంది, నాకు చాలా ఉత్సాహం వస్తుంది. ఇంకా నేను మంచి మంచి విషయాలు పరిశీలన చేసి మీకు వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది, నోటికి వచ్చినట్టు కాకుండా. మంచి విషయం ముందుకు వెళ్దాము. ఈ ఆదివారం మంచిగా చూడండి. శ్లోకం వచ్చేసి, పరోక్షే కారహంతారం సత్యక్షే ప్రియవాదినం పర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఈ శ్లోకం యొక్క అర్థం అంటే, చాటు నుండి అంటే మన వెనకాల ఉండి మన పనులను నాశనం చేసేవాడు, మన గురించి చెడుగా చెప్పేవాడు, మనం ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి నటించేవాడు, అట్టి విషం కలిగిన వాడిని విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే మనం బాగుపడతాం, సుఖపడతాం. శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి మంచి మంచి శ్లోకాలు మన దానిలో ఉన్న ఎంత గొప్ప వాళ్ళం, మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళం. ఎవరు చెప్తారు ఇటువంటి విషయాలు? కాబట్టి సహజంగా మీరు చూస్తూ ఉంటారు, మన విషయంగా కేవాడు మన పక్కనే తిరుగుతూ ఉంటాడు, మనము ఎదురైనప్పుడు మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ పక్కకు వెళ్ళిన తర్వాత వాడిట్లా వీడిట్లా, వాడికి పొగరెక్కువ ఉంది, వాడు అంటే రకరకాలుగా చెడు ప్రచారం చేస్తూ ఉంటాడు. అటువంటి గుణం ఉన్నవాడు, అంటే ముందున్నప్పుడు ఒక మాట, వెనకాలన్నప్పుడు ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మనుషులని మనం 100% పక్కకు పెట్టాలి. ఎందుకంటే క్లియర్గా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సహజంగా మీరు ఆలోచన చేయండి. సహజంగా ఒక మన గురించి చెడు ప్రచారం చేసేటటువంటి వాడిని మనం పక్కన పెట్టుకోవడం వల్ల మనకు నష్టమా లాభమా ఈజీగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి మన పెద్దలు ఎప్పుడో ఇది గమనించి మనకి ఇటువంటి సూత్రాలను అందజేస్తారు, కానీ మనం వినం. నాశనం చేసేవాడిని సోపతే మనం తగిలించుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళు, అంటే మన పక్క నుండి మన గోతులే దొవ్వి మన పక్క నుండి మనము ముందున్నప్పుడు నమస్తే పెట్టి పక్కకి వెళ్ళి మన గురించి చెడు ప్రచారం చేసేటటువంటి మిత్రం, అంటే స్నేహితులు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఎవరున్నా సరే మీకు సంబంధించిన వాళ్ళని టోటల్గా పక్కకు పెట్టేసేయండి. వాళ్ళని పక్కకు పెడితేనే మీరు బాగుపడతారు. లేదంటే వాడు ఎప్పుడు మనం ఏ పని చేసినా దానిలో ఆ పనిలో నెగిటివ్ వెతికి వేరే వాళ్ళకి, అంటే మనమంటే పడని వాళ్ళకి, లేదా మన గురించి బయట చెడుగా చెప్పి మనం జరిగేటటువంటి మన సీక్రెట్స్ని కూడా వేరే వాళ్ళకి అందించి మన మీద ఉన్న కనీస సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మనం కోల్పోయేటట్టు చేస్తారు ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళ వల్ల మనం దెబ్బతింటాం, మనం జీవితంలో ఎదగము, మనం జీవితంలో అభివృద్ధి కాము. ఇటువంటి వాడిని ఎప్పుడు వెనకాల పెట్టుకుంటే మనం దొవ్విన గుంతలో మనమే పడతాం. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఇటువంటి చెడ్డ లక్షణాలు, అంటే ఇట్లా విషం కక్కేవాడిని, మన గురించి చెడ్డగా చెప్పేవాడిని, ఇటువంటి వాడిని మాత్రం మన దగ్గరికి రానివ్వద్దు. అటువంటి స్నేహం ఎవరికైనా ఉంటే, స్నేహం గొప్పది, వాడు చెడ్డోడు ఉన్నా నేను మంచోడిని, వాడు ఏం చేసినా నేను వాడి స్నేహాన్ని వదులుకెళ్ళాను, ఇటువంటి పనికి వాళ్ళ సూత్రాలు, అంటే సొంతంగా మీరు నిర్మించుకున్న సూత్రాలు పనికి రావు. సహజంగా ధర్మం చెప్పింది ప్రాక్టికల్గా మీరు చూస్తే 100కి 80% అట్లా నష్టం జరిగినే ఉంటాయి, ఏదో ఒకరో ఇద్దరో అంతే. కాబట్టి వద్దు, అటువంటి స్నేహం వద్దు, అటువంటి మిత్రత్వం వద్దు. వారిని తీసి పక్కకు పెట్టండి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే. ఇటువంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరలో ఉంటే వాళ్ళని మెల్లగా తిరస్కరించండి. సరే, వాళ్ళని కూడా బాధ పెట్టొద్దు, వాళ్ళని కూడా సాటి మనుషుల్లాగా చూడాలని ఉదార గుణం నీకుంటే వెంటనే కర్కశత్వంగా మాట్లాడకుండా చిన్నగా దూరం చేయండి, చిన్నగా అవాయిడ్ చేయండి.
చేసి అట్లా ఆ స్నేహాన్ని దూరం చేసేసి వాళ్ళని మొత్తానికి పక్కకు పెట్టేసేయాలి. అట్లా పెట్టేసి మంచి స్నేహము, జీవితంలో ఎదిగేవాడు, మంచి సిద్ధాంతం ఉన్నవాడు, సూత్రం ప్రకారం ఉన్నవాడు, ఆదివారం దొరికితే ఏడమందు తాగుదామా, ఏ సొబత్ దొరుకుతుందా. ఇప్పుడు ఈ కాలం ఎట్లయిపోయిందంటే మంచిగా సహాయం చేసి సలహాలు ఇచ్చేటోడేమో శత్రువైపోయాడు, అట్లాగే ఎవడైతే మందు తాపి మంట కలుపుతాడో వాడు మిత్రుడైపోయాడు. కలియుగ సూత్రము లోకం పోకడ ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు గమనించి అటువంటి చెడ్డ స్నేహాన్ని దూరం పెట్టండి, మంచి స్నేహాన్ని చేయండి. మీకు ఏ స్నేహం లేకపోతే ఒక పుస్తకంతో స్నేహం చేయండి, లేదా మన ఇతిహాసాలను చదవండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సెల్ఫ్ అంటే మీకు ఎవ్వడు అవసరం లేదు, నేను ఏ విషయమైనా నేనే ఎదుర్కోగలుగుతా అనే భావన కలిగేటటువంటి గ్రంథాలు చదవండి, చాలా ఎనర్జీ వస్తుంది. ఆ గ్రంథాలు ఏమి అహంకారాన్ని పెంచవు. అంటే నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు నీకు వెన్నంటుండి ధైర్యాన్ని ఇస్తాయి అంతే తప్ప, అవి చదవడం వల్ల నీ మీద నీకు విశ్వాసం పెరుగుతుంది. కానీ ఇష్టం వచ్చినట్టు అంటే ఈగోయిజం అంటే అహంకారం పెరగదు. ఇక్కడ విశ్వాసం వేరు, అహంకారం వేరు. అహంకారము మనిషిని నాశనం చేస్తుంది. విశ్వాసము మంచి మంచి గ్రంథాలు చదవడం వల్ల దానిలో కష్టాలు, సుఖాలు, ఉపాయాలు, ప్రమాదాలు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడాలు, ఇటువంటివన్నీ అర్థమైపోయి మనిషికి ఏ విధంగా ఎదుర్కోవాలి, జీవితంలో సమస్య వస్తాయనే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ తోటి నీ మీద నీకు విశ్వాసం పెరుగుతుంది అంతే తప్ప నేనే చేయగలను, ఎవ్వని అవసరం నాకు లేదు అనే అహంకారం పెరగదు. ఎవరిని అవసరం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆ ఒంటరి ఎనర్జీ వస్తుంది తప్ప జీవితంలో సమాజంలో ఎవ్వరు సహాయం లేకుండా నేను బతకాలనేది కష్టం. ఎందుకంటే నువ్వు పాల షాప్కి వెళ్తావు, వాడు పాలమ్మందే వానితో పాల్గొనందే నువ్వు ఏమన్నా ఛాయ్ అన్న పాలన తాగలుగుతావా? వరి చేను కూడా అంతే, రైతులు పండించింది నువ్వే చేను వేసుకొని పండించుకొని తింటున్నావా? కాబట్టి ఇతరుల మీద ఆధారపడి బతికేవాడే నిజమైన మానవుడు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకాలు ఉండాలి, మనం వాడిని బతికించాలి, వాడు మనల్ని బతికించాలి, అట్లా వ్యవస్థ బతుకుతూ ఉంటుంది, అందరం బాగుంటాం. కాబట్టి అటువంటి గ్రంథాలు చదవడం వల్ల నీ మీద నువ్వు నిలబడుతావు, నువ్వు మళ్ళీ సమాజ సేవ చేస్తావు, వేరే వాళ్ళని ఆదుకుంటావు కూడా. నువ్వు అటువంటి వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని చెడ్డ స్నేహాన్ని, మన గురించి కీడు చెప్పేవాడిని, మన గురించి ఎప్పుడు ముందు ఒక మాట వెనుక ఒక మాట చెప్పేవాడిని మనం 100కి 100% దూరం పెట్టేసేయాలి. చిన్న చిన్నగానన్నా తిరస్కరించి పక్కకు పెట్టాలి. ఇది బాగా ధ్యాస పెట్టుకొని మీకెవరైనా అటువంటి వాళ్ళు ఎదురయ్యి దూరం పెట్టిన తర్వాత దగ్గర ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. ఇట్లా కామెంట్లో పెట్టడం వల్ల ఒక్కొక్కరి జీవితంలో ఎదురైన అనుభవాలు వేరే వాళ్ళకి పాఠాలు చెప్పడానికి పనికొస్తాయి. కాబట్టి కామెంట్లో పెట్టండి, మంచిగా వీడియోని లైక్ చేయండి, ఆదివారం మంచిగా వీడియో చూడండి. ధన్యవాదాలు.